జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా జపాన్ లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తోంది. యుమేషియాలో తెలంగాణ పెవిలియన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కాసేపట్లో జపాన్ ప్రభుత్వంతో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఇక రేపు ఒసాకా నుండి హిరోషిమాకి ముఖ్యమంత్రి రేవంత్ బృందం వెళ్లనుంది. ప్రతి 5 ఏళ్లకొకసారి ఒసాకా ఎక్స్పో నిర్వహిస్తారు. ఒసాకా ఎక్స్పోలో పాల్గొన్న మన దేశంలోని తొలి రాష్ట్రం తెలంగాణ కావడం విశేషం. అంతేకాదు ఒసాకా ఎక్స్పో వేదికపై తెలంగాణ తన వైవిధ్యమైన సంస్కృతి, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక అనుకూల వాతావరణం, సాంప్రదాయ కళలు అండ్ పర్యాటక ఆకర్షణలను ప్రపంచం నలుమూలల నుండి వచ్చే సందర్శకులకు చాటి చెబుతోంది. తెలంగాణ పెవిలియన్ లో తెలంగాణలో సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం, పర్యాటక సంపదను ప్రతిబింబించే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ వేదిక ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా జపాన్ లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తోంది. యుమేషియాలో తెలంగాణ పెవిలియన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కాసేపట్లో జపాన్ ప్రభుత్వంతో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఇక రేపు ఒసాకా నుండి హిరోషిమాకు ముఖ్యమంత్రి రేవంత్ బృందం వెళ్లనుంది.